అండి ఈరోజు అయితే మీ ముందుకు ఒక సరికొత్త వెంచర్ తీసుకురావడం జరిగింది. అది ఎక్కడ కాదండి బాలనగర్. ప్రజెంట్ అయితే మనం బెంగళూరు హైవేలో ఉన్నామండి. ప్రజెంట్ మనకి ఇది 4 లైన్స్ లో ఉందండి. సో చూస్తున్నారు కదా, మనకి 6 లైన్స్ ప్రపోజల్ కూడా అవుతుంది. ఆల్రెడీ ఫ్లైఓవర్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి. ఆల్రెడీ చాలా ఫాస్ట్ గా నడుస్తుంది ఫ్లైఓవర్ వర్క్స్ కూడా. సో ఇక్కడ నుంచి మన వెంచర్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. సో ఇప్పుడు మన వెంచర్ వెళ్ళి అక్కడ మన వెంచర్ లో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం, ఏమి ఇమ్యూనిటీస్ ఇస్తున్నాం ఒకసారి వెళ్ళి చూస్తున్నాం పదండి. సో ఇదండి మన వెంచర్. ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, మనకి బాలనగర్ బెంగళూరు హైవే నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అని చెప్పాను కదా, ఇదండి మన వెంచర్. ఇప్పుడైతే మన వెంచర్ దగ్గరకు వచ్చేసాం. సో ఇంతకు ముందు అయితే మనకి ఇది 40 ఫీట్ రోడ్ ఉండేదండి. ఇది ఇప్పుడు ప్రపోజల్ 100 ఫీట్ రోడ్ ప్రపోజల్ అయిపోయిందండి. ఆల్రెడీ రోడ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. చూస్తున్నారు, రోడ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా కొంచెం బీట్ రోడ్ వర్క్స్ మాత్రమే ఒక పెండింగ్ ఉన్నాయి. సో ఎంట్రన్స్ ఆర్చ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి మనకి. ఎంట్రన్స్ ఆర్చ్ కి గేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మన వెంచర్ లో కూడా ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో మనం ఒకసారి వెళ్ళి చూస్తున్నాం పదండి. ఇదే అండి మన వెంచర్. ఇది టోటల్ వచ్చేసి 10 acres ప్రాజెక్ట్ అండి. మనం మెయిన్ రోడ్ అయితే 40 ఫీట్ రోడ్ ని అండ్ ఇంటర్నల్ గా అయితే మనం 33 ఫీట్ రోడ్ ని ప్రొవైడ్ చేస్తున్నామండి. రీసెంట్ గా మనం బీట్ రోడ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి. సో ఈ వెంచర్ లో మనకి ఇంకా మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ అండ్ ఈచ్ ప్లాట్ ఎవరీ ప్లాట్ కి మనకి ట్యాప్ కనెక్షన్ కానివ్వండి, అవెన్యూ ప్లాంటేషన్ కానివ్వండి, అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి, అలాగే ఈ వెంచర్ లో మనకైతే చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా మనం పార్క్ కూడా రెడీ చేస్తున్నామండి. ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో ఇది ఎక్కడ కాదండి, చెప్పాను కదా, బెంగళూరు హైవే నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. బాలనగర్ రైల్వే స్టేషన్ కి బిసైడ్ చూసుకున్నట్టయితే 300 మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. సో ఇది మొత్తం వచ్చేసి మన వెంచర్ బాలనగర్ విలేజ్, బాలనగర్ ఏదో టౌన్ అయితే ఉందో ఆ టౌన్ కి ఆనుకునే ఉంటుందండి మన వెంచర్. ఆల్రెడీ మన వెంచర్ లో అయితే ఒక కస్టమర్ అయితే రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ కంప్లీట్ కూడా కావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, నెక్స్ట్ 2-3 months లో అండ్ ఓపెనింగ్ కూడా చేయబోతున్నారు ఆ కస్టమర్. సో మన వెంచర్ సరౌండింగ్ గా చూసుకున్నట్టయితే మనకి బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ, పోలేపల్లి సెజ్ కానీ, బొరుగుల సెజ్ కానివ్వండి, ఈ సెజ్లన్నీ మనకి వెరీ నియర్ బై 10 minute డ్రైవ్ లోనే ఉంటాయండి. ఇవన్నీ సో ఇదే అండి కరెక్ట్ టైం. మనం ఇన్వెస్ట్ చేసుకోవాల్సింది కరెక్ట్ టైం అండి. ఇందులో ఇన్వెస్ట్ చేసుకున్నాను అనుకోండి, మంచి మనకి 2-3 years లో మనకైతే మంచి రిటర్న్స్ అయితే వస్తున్నాయండి. ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిందో అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కి అయితే జస్ట్ 2 kilometers లో మనకి అవుట్ సైడ్ ఉంటుందండి మన వెంచర్. సో ఇది ఎక్కడ కాదండి, మనకి బెంగళూరు హైవే నుంచి మనకి టువర్డ్స్ కనెక్టివిటీ రోడ్, శ్రీశైలం కనెక్టివిటీ రోడ్ కి అయితే మన వెంచర్ మెయిన్ రోడ్ కే ఉంటుందండి మన వెంచర్. సో ఇంకా ఫర్దర్ గా మీకు ఇంకేమైనా ఈ వెంచర్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే నా కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్ కు కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.